హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియో చూసే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 లవంగాలు, 1 ఇలాచి, 2-3 దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని వాటిని బాగా వేయించుకోండి. అవి వేగిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. 4 వెల్లుల్లి కూడా వేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, 1 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా ఇలా ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బాగా కలుపుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ని అందులో వేసేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా ఇలా మిక్స్ చేసుకుంటే అంతేనండి, మనకు ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. గ్రేవీతో చాలా బాగుంటుందండి. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.